ఈరోజు కొత్త జోడీ కనపడుతుంది. మోడీ జగన్ కేసీఆర్ గారి జోడీ. ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చూస్తే కేసీఆర్ గారికి ఒక్క ఓటు పడుతుందా మన రాష్ట్రంలో? పడుతుందా? లేదు. అలాంటిది ఆయన మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. 1000 కోట్ల రూపాయలు పంపించాడు వైకాపా నాయకులకి. అంతేకాదు టిఆర్ఎస్ ప్రచార రథాలు రంగులు మార్చారు కానీ సీట్ కవర్లు మార్చలా. అదే గులాబీ రంగు సీట్ కవర్లు, అదే గులాబీ రంగు సీట్ కవర్లు, అదే అంబాసిడర్ కార్. ఎంత అన్యాయం అండి ఇది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇప్పుడు ఏకంగా కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు నామినేషన్ ఉపసంహరించుకోండి, లేదంటే మీకు హైదరాబాద్ లో ఉన్న భూముల పైన ఇబ్బంది పెడతానని చెప్తున్నారు. ఆయన ఇక్కడ గెలుస్తారా? ఇక్కడ ఒక ఓటు పడుతుందా కేసీఆర్ గారికి? లేదు. కానీ ఆయన లక్ష్యం ఒకటే, బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రి వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆపేయచ్చు, 30 మండలాలు వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు మన బందర్ పోర్ట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మన బందర్ పోర్ట్ కి తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇది అవునిస్తామా? ఇది రానిస్తామా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరుగుతూ ఒక ఫ్యాన్ పట్టుకుంటున్నాడు. కానీ మీరు చూపించాలి, ఆ ఫ్యాన్ తిరగదు. ఎందుకంటే ఆ స్విచ్ ఢిల్లీలో ఉంది. మోడీ గారు స్విచ్ చేస్తేనే ఫ్యాన్ కరెంట్ వచ్చేది. మన ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. కేసీఆర్ గారు స్పీడ్ పెంచితే ఆ ఫ్యాన్ తిరిగే పరిస్థితి. ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు అడుగుతున్నా, అయ్యా మీకు సిగ్గుసారం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని నిలదీయండి. ఎందుకు కేటీఆర్ తో కాఫీ తాగుతున్నారని అడుగుతున్నా. కేసీఆర్ గారు అనేక మాటలు అన్నారు. కేసీఆర్ గారు అనేక మాటలు అన్నారు. ఆంధ్రుల్ని రాక్షసులు అన్నారు, ఆంధ్రుల్ని తరిమి కొట్టాలన్నారు. మన తినే తిండి పైన కూడా ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు.